ఆదికాండము 3:15 మీరు చదువుతూ ఉన్నప్పుడు, నేను ఒక్కసారి ఏదెను తోటలోకి వెళ్తా. అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏదెను తోటలో దేవుడు వారి మధ్యన ప్రత్యక్షమై, ఒక పక్కన ఆదాము ఉన్నాడు, ఇంకొక పక్క అవ్వ నిలబడింది, మరొక పక్కన సర్పం నిలబడింది. సర్పంతో దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నీకును స్త్రీకిను, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేనేమి కలుగు చేస్తాను? వైరం కలుగు చేస్తా. ఆ వాక్య భాగాన్ని మీరు 15వ వచనం చదువుతున్నప్పుడు, సర్పాన్ని సంపగలిగేటువంటి ఒక వ్యక్తి, ఏ సర్పము ద్వారా అయితే ఈ లోకములోనికి అవిధేయత ద్వారా పాపము వచ్చిందో, శాపము వచ్చిందో, మరణము వచ్చిందో, ఆ మరణము నుంచి, ఆ శాపము నుంచి, ఆ అంధకారమైనటువంటి జీవితం నుంచి విడిపించేటువంటి రక్షకుడు స్త్రీ సంతానం నుంచి వచ్చును అని దేవుడు ఆది కాలంలోనే మనకు వాగ్దానం చేశాడు. ఈ మాట దేవుడు చెబుతూ ఉన్నప్పుడు అవ్వగారు వింటూ ఉన్నారు, సర్పం వింటూ ఉంది, పక్కన ఉన్నటువంటి ఆదాము గారు కూడా వింటూ ఉన్నారు. బాగానే ఉంది. ఈ వాక్యాన్ని అవ్వగారు నెమరు వేసుకుంటున్నారు. దేవుడు నాకు ఒక సంతానాన్ని ఇస్తాడు, ఆ సంతానము ద్వారా నేను కోల్పోయిన మహిమను మరలా నేను తిరిగి పొందుకుంటాను, నేను మరలా దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశిస్తాను, ఆ యొక్క ఏదెను తోటలో దేవునితో తిరిగి నేను సాంగత్యము చేస్తాను, మరలా పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని ఈ స్త్రీ, ఈ తల్లిగారు, ఈ అవ్వగారు ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చెబుతుంది కదా, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యి కయీనును కని. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే కయీనును కన్నారో ఆమెలో ఒక ఆశ పుట్టుకొచ్చింది, ఒక నిరీక్షణ పుట్టుకొచ్చింది. అంతకుముందు దేవుడు చేసిన వాగ్దానము ఆమె యొక్క తలుపుల యొక్క ద్వారబంధాలను కొడుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఈ స్త్రీలో పుట్టుకొచ్చింది, ఈ తల్లిలో పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చి ఆ కుమారుడికి ఏమని పేరు పెడుతుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నాకు ఈ వాక్యము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదాము అవ్వకు పేరు పెడితే అవ్వ ఈరోజు ఎవరికి పేర్లు పెడుతుంది? తన బిడ్డలకు పేరు పెడుతుంది. ఎవరండి చెప్పింది వాక్యములో స్త్రీలకు స్వతంత్రత లేదు అని? నేను చదువుతున్న నా వాక్యములో ఆది కాలంలోనే